దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో 1 కప్ పెసరపప్పు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. కుక్కర్లో 1 కప్ రైస్ వేసుకుని రోస్ట్ చేసుకున్న పెసరపప్పు కూడా వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోండి. దీనిలో 6 కప్స్ వాటర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని ½ టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ మిరియాలు, ½ టీ స్పూన్ అల్లం తరుగు, ఒక మిర్చి, కరివేపాకు, జీడిపప్పు ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. ఇంగువ కావాలనుకునే వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న పొంగలి దీనిలో వేసి మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసి కలుపుకోండి. లూజ్గా కావాలనుకునే వాళ్ళు ఇప్పుడే హాట్ వాటర్ వేసుకోవచ్చు 1 కప్. చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి.